టిట్కో లబ్ధిదారులకు తగిన న్యాయం చేస్తామని పురపాలక శాఖ మంత్రి నారాయణ చెప్పారు. జగన్ తుగ్లక్ నిర్ణయాలతో మొత్తం గందరగోళం చేశారని ధ్వజమెత్తారు. ఎలాంటి పాలనా అనుమతులు లేకుండా టిట్కో ఇళ్లకు వైసీపీ రంగులు వేశారని, దానికి బిల్లులు చెల్లించలేమని తేల్చి చెప్పారు. దానికి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. 4,54,704 ఇళ్లకి 2017 జూలైలో మనం టెండర్లు ఇచ్చాం. 2,38,340 ఇళ్లను క్యాన్సిల్ చేసి కేవలం 2,61,640 ఇళ్లు మాత్రం ఉంచారు. కానీ ఉంచి అవన్నీ కంప్లీట్ చేశారంటే అవి కూడా కంప్లీట్ చేయాల. మన ప్రభుత్వం ఉన్నప్పుడే 77,371 ఇళ్లు కంప్లీట్ చేశాం. ఈ ప్రభుత్వం వచ్చి 5 సంవత్సరాల్లో విత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తి చేసింది 57,000 మాత్రమే. కన్స్ట్రక్షన్ కంప్లీట్ కానీ 40,571 మంది మీద లోన్లు తెచ్చాడు. బ్యాంకులలో డబ్బులు కట్టమంటున్నారు, వాళ్ళు కట్టే పరిస్థితుల్లో లేరు. జగన్మోహన్ రెడ్డి గారు రాగానే అడ్మినిస్ట్రేటివ్ గ్యారంటీ లేదు, టెండర్ లేదు, ఏమీ లేకుండా 300 కోట్ల రూపాయల సుమారు వర్త్ కలసి మార్చేశారు. నోటి మాటతో యాక్చువల్ గా చేశారు. వాళ్ళందరూ సఫలత తిరుగుతున్నారు. బట్ దానికి మనం చేయగలిగింది ప్రభుత్వంలో ఏమీ లేదండి. జగన్మోహన్ రెడ్డిని పిచ్చి తొక్కులకు ఎందుకంటారంటే నిజంగా పిచ్చి తొక్కులకే. నిజంగా కాంట్రాక్టర్ సమస్య మేజర్ సమస్య అనండి. రోజు ఆఫీస్ చుట్టూ జరుగుతున్నారు వాళ్ళందరూ. సార్ ఏదో ఒక విధంగా చేయండి, ఏదో ఒక చేయండి, కనీసం క్లోజ్ చేయండి, మీరు ఎంత ఇస్తారో మాకు క్లోజ్ చేయండి అని వాళ్ళు తిరుగుతున్నారు. అధ్యక్ష, 540 కోట్ల బిల్స్ పెండింగ్ ఉన్నాయి. అడ్మినిస్ట్రేటివ్ క్లియరెన్స్ తెలుగుదేశం ప్రభుత్వంలో ఇచ్చిన 5 లక్షల హౌసుల్లో ఆయన ఖచ్చితంగా 2,61,640 ఇళ్లు పూర్తి చేయాలంటే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి చేయాలంటే ఈరోజు 5,200 కోట్లు కావాలి అధ్యక్ష. అట్కో లోన్ కోసం, ఇతర బ్యాంక్ లోన్స్ కోసం ట్రై చేస్తున్నాం అధ్యక్ష. వీలైనంత తొందరలో దాన్ని ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆ లోన్స్ ని యాక్చువల్ గా ప్రభుత్వం తీసుకుని వీటిని కంప్లీట్ చేయడం జరుగుతుంది అధ్యక్ష. బెనిఫిషియర్స్ ని వాళ్ళు మార్చేశారు, దాని మీద దర్యాప్తు చేయిస్తాం. డీడీలు కట్టించుకుని వాళ్ళు బీరువాలోనే పెట్టి బ్యాంకుల్లో చాలా కాలం వెళ్ళేదన్నారు, దాని మీద కూడా దర్యాప్తు చేయిస్తామని తెలియజేస్తున్నారు. ప్రభుత్వం మారిన తర్వాత వాలంటీర్ల ద్వారా వీడు అనర్హుడు, వీడు ఇది కాదు, వీడు ఇంట్లో లేడు, వీడు చచ్చిపోయి, బతుకున్న వాళ్ళకు కూడా చచ్చిపోయాడని చెప్పి రిపోర్ట్లు ఇచ్చారు అధ్యక్ష. ఆ లబ్ధిదారుల పేర్లు తీసేయాలని కక్ష కట్టి, మీరేమో సెట్ పట్టా తీసుకోండి అని చెప్పి వాళ్ళకి అదిరించి బెదిరించి ఏ ఇల్లు లేకుండా చేశారు అధ్యక్ష. ఏ అధికారులు అయితే తప్పు చేస్తారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అధికారులకు బాధ్యత ఉండొచ్చు, కానీ నడిపింది ఎవరు అధ్యక్ష? స్కిల్ డెవలప్మెంట్ లో చంద్రబాబు నాయుడుకి సంబంధం ఏంటి అధ్యక్ష? దయచేసి సభ్యులు కూర్చోవాలి.